అక్రమంగా తరలిస్తున్న 22 లక్షల రూపాయల నగదును తాడిపత్రి పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 22 లక్షలకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. కదిరిలోని ఆలం ఖాన్ దర్గాలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టీడీపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ కార్యకర్త శ్రీనివాసులు అలిపిరిమెట్ల మార్గంలో మోకాలతో నడిచి మొక్కులు చెల్లించారు. కుప్పం పట్టణానికి చెందిన సదాశివం టీ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కుప్పంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. రాత్రి ద్విచక్ర వాహనాన్ని ప్రచార రథంగా మార్చుకుని ప్రచారం నిర్వహించారు. పెదపంజాని మండలంలోని నాగిరెడ్డిపల్లి పంచాయతీ తిరుమల కొండయ్యపల్లిలో శ్రీ సీతారాముల దేవస్థానం ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. అదానీ గంగవరం పోర్టులో పనిచేస్తున్న నిర్వాసితులు జీపీఎస్ పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు, లోడింగ్, అన్లోడింగ్, ట్రాన్స్పోర్ట్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఆపరేటర్స్ కార్మికుల తమ న్యాయమైన డిమాండ్లను అదానీ గంగవరం పోర్ట్ యాజమాన్యం పరిష్కరించాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మడరాన జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ వస్తూ ఉండటంతో చూసి ఓర్వలేకే చంద్రబాబు నాయుడు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాడని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఏలూరు జిల్లాకు పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూటమి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ అన్నారు. జగన్ మాదిరి మాట తప్పి మడమ తిప్పే వ్యక్తిని కాదు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఇచ్చిన మాట ప్రకారం అహర్నిశలు కష్టపడి మంగళగిరిని దేశంలోనే రోల్ మోడల్గా అభివృద్ధి చేసి చూపిస్తానని నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిద్రావస్థలో ఉందని, ముఖ్యమంత్రికి భద్రత కల్పించలేని విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ శనివారం విమర్శించారు. యువత భవిష్యత్తు తరాల గురించి ఆలోచించే వ్యక్తి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడని వేమూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. సంక్షేమ పథకాల సృష్టికర్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వేమూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ బాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో రాయి దాడి జరిగిన నేపథ్యంలో పొన్నూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ చింతలపూడిలో ఇంటి వద్ద పొన్నూరు రూరల్ పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వేమూరు మండల పరిధిలోని చావలి గ్రామంలో వేమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికూటి అశోక్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని నర్సీపట్నం ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. నర్సీపట్నం మున్సిపాలిటీలోని 7వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల వాహనాలను సైతం తనిఖీ చేస్తామని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారిని దిల్లేశ్వరి తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎం మిషన్లు మధ్యాహ్నం స్థానిక డిగ్రీ కళాశాలకు చేరుకున్నాయి. అయితే వాహనం పెద్దదిగా ఉండడంతో దానికి తోడు కళాశాల బోర్డు ఉండడంతో వాహనం లోపలికి వెళ్లకుండా బయట ఉండిపోయింది. గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నుండి వైసీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు గురుమూర్తి, మురళీధర్ హాజరయ్యారు. ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఉదయం ఆత్మకూరు పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
విజయవాడ నగరంలో జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ప్రదేశాన్ని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూ ఉండగా జగన్పై రాయితో దాడి జరిగిన ప్రాంతంలో వాహనాలు, ప్రజల రాకపోకలను పోలీసులు నిషేధించారు. విజయవాడలో జగన్పై రాయితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయన నుదుటిపై గాయం అవ్వగా శనివారం అర్ధరాత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. పొందూరులో ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో సభాపతి తమ్మినేని సీతారాం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురం గ్రామంలోని కోదండ రామాలయంలో జరిగే శ్రీరామనవమికి రావాలని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం మేళ తాళాలతో ఇంటింటికి శ్రీరామనవమి ఆహ్వాన పత్రికలు పంపిణీ చేశారు. వైసీపీ చేపట్టిన మహిళా ర్యాలీ విజయవంతమైంది. వైసీపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జై జగన్, జై కోలగొట్ల అంటూ నినాదాలతో మార్మోగింది.